చెప్తాను. ఈ నూతన సంవత్సరంలో దేవునికి మనం ఇష్టమైన బిడ్డలంగా ఉండాలి. ఎంతమంది కోరుకుంటారు? చేతులు పైకెత్తండి. దేవునికి నేను ఇష్టమైన బిడ్డగా ఉండాలి అన్నవాడు చేతులు పైకెత్తండి. యేసయ్యకి ఇష్టమైన బిడ్డగా ఉండాలంటే 3 విషయాలు నేర్చుకుందాం. 3 విషయాలు, ఒక 5 నిమిషాలు. ఏంటంటే మొట్టమొదట మారు మనసు పొందినటువంటి అనుభవం కలిగి ఉండాలి. మారు మనసు పొందాలి. ఏం పొందాలి? ముందు మారు మనసు పొందాలి. పాపాలు ఒప్పుకొని ఆయన నామములో మరి పాపక్షమాపణ నిమిత్తమై మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఆయన నామములో బాప్తిసము తీసుకోవాలి. ఆయన మన పాపాలన్నీ కూడా క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పాపాలన్నీ క్షమించి ఆయన రక్తంలో కడిగి శుద్ధీకరిస్తాడు. కాబట్టి మొట్టమొదట ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలంటే మారు మనసు పొందాలి. ఏం పొందాలమ్మా? మారు మనసు పొందాలి. మారు మనసు పొందామండి, మా పాపాలను ఒప్పుకున్నాము, ఆయన రక్తంలో కడిగి శుద్ధీకరించబడ్డాము, మరి బాప్తిసం కూడా తీసుకున్నామండి. ఇంకేం చేయాలి? ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. రెండవ పాయింట్. ఎవరితో సహవాసము? దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అబ్రహాము దేవుడితో సహవాసం కలిగి ఉన్నాడు. అంటే ఈ నూతన సంవత్సరంలో ఈ లోకంతో స్నేహం చేయకూడదు. ఎవరితో స్నేహం చేయాలి? దేవునితో స్నేహం చేయాలి. దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి. అబ్రహాం ఎలా ఆశ్రయించబడ్డాడు? ఆకాశ నక్షత్రాల వలె, సముద్ర తీరమందలి ఇస్రాయేలు వలె దేవుడు ఆయన సంతానాన్ని ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదట ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలంటే ఫస్ట్ క్వాలిటీ మనలో ఏముండాలి? మారు మనసు పొంది ఉండాలి. రెండవదిగా ఆయనతో సహవాసం మనము కలిగి ఉండాలి. ఫ్రెండ్షిప్ విత్ గాడ్ అంటారు. దేవుడు యు ఆర్ మై ఫ్రెండ్, నువ్వు నాకు స్నేహితుడు అని ఒక భక్తుని గురించి అన్నాడు. చెప్పండి, ఎవరు భక్తుడు? ఇప్పుడే చెప్పాను. ఎవరైనా చెప్పాలి ఒకరు. నీవు నాకు స్నేహితుడవు అని అన్నాడు దేవుడు. ఇప్పుడే చెప్పాను. ఎవరైనా ఆయన సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె, సముద్ర తీరమందలి ఇస్రాయేలు వలె ఆశీర్వదించాడు దేవుడు. ఆయన పేరేంటి? ఏం పేరమ్మా? అబ్రహాం. వెరీ గుడ్. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన దేవుడితో సహవాసం చేశాడు. దేవుని స్నేహితుడిగా పేరు సంపాదించుకున్నాడు. కాబట్టి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలంటే ఫ్రెండ్షిప్ విత్ గాడ్, దేవుడితో సహవాసం మనము కలిగి ఉండాలి. లోకంతో స్నేహం మనము చేయకూడదు. ఈ నూతన సంవత్సరం మీరు అలాంటి తీర్మానం తీసుకోవాలి. రాత్రి వాగ్దానాలు తీసుకున్నారు కదా. కాబట్టి మూడవదిగా ఆయన చిత్తం చేయాలి. దేవుని చిత్తం మనము చేయాలి. దావీదు ఒక భక్తుని దేవుడు ఏమన్నాడంటే, నా హృదయానుసారైన మనుషుడు నా చిత్తమంతయు నెరవేర్చువాడన్నాడు. ఆయన పేరేంటి? ఇప్పుడే చెప్పాను. ఏ పేరు? దావీదు. ఏ పేరు? ఆయన పేరు దావీదు. నా హృదయానుసారైన మనుషుడు నా చిత్తమంతయు నెరవేర్చువాడు. కాబట్టి ఆయన చిత్తం మనం చేసినప్పుడు మనం ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనము మారిపోతాం. ఇప్పుడు అర్థమైంది కదా. యేసయ్యకి ఎంతమంది ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని కోరుకుంటారో ఈ 3 క్వాలిటీస్ వాళ్ళలో ఉండాలి. మొట్టమొదట మారు మనసు ఉండాలి, దేవునితో సహవాసం ఉండాలి, దేవుని యొక్క చిత్తం మనము చేయాలి. అలా చేసినప్పుడు దేవుడికి మనకి ఇష్టమైన బిడ్డలుగా మనము మారిపోతాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొట్టమొదటి ఏముండాలి? చెప్పాలి పెద్దగా. మారు మనసు పొందాలి. అందరూ ఎగ్గాలి. మారు మనసు పొందాలి. బాప్తిసం తీసుకున్నటువంటి వారు బాప్తిసం తీసుకోవాలి ఈ నూతన సంవత్సరంలో. తర్వాత ఫ్రెండ్షిప్. ఎవరితో స్నేహం చేయాలి? దేవునితో స్నేహం చేయాలి. లోకంతో మనం స్నేహము చేయకూడదు. మూడవదిగా దేవుడి చిత్తం మనము చేయాలి. అలా చేసినప్పుడు ఆయనకి ఇష్టమైన బిడ్డలంగా మనము ఉంటాం. దేవుడి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా.